కన్నప్ప సినిమా విడుదల కావడంతో థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేశారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో రెబల్ స్టార్ ప్రభాస్, మోహన్ లాల్ తదితర నటీనటులు నటించిన భక్తి రసభరితమైన చిత్రం కన్నప్ప ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అత్యంత ప్రేక్షక ఆదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ శ్రీకృష్ణ థియేటర్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్, మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఫ్యాన్స్ సందడి చేశారు. రంగారెడ్డి జిల్లా రెబల్ స్టార్ ఫ్యాన్స్ అధ్యక్షుడు రెబల్ రాము ఆధ్వర్యంలో ప్రభాస్ చిత్రపటానికి పూలమాల వేసి క్షీరాభిషేకం నిర్వహించారు. ఆధునిక నేటి తరంలో భక్త కన్నప్ప లాంటి చిత్రాలు నేటి యువతకు చాలా అవసరమని, నటీనటుల నటన, సినిమా చిత్రీకరణ అద్భుతంగా ఉందని, ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ పోషించిన పాత్ర ఆద్యంతం ఆసక్తికరంగా ఉందని రెబల్ రాము పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణ థియేటర్ యాజమాని లక్ష్మీనారాయణ, థియేటర్ మేనేజర్ భండారి ఎల్లంరాజు, మోహన్ బాబు, ఉప్పల్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజ్, సిద్ధు, గణేష్, భాను, సత్యం తదితరులు పాల్గొన్నారు. చాలా హార్డ్ వర్క్ చేసి తీసిన సినిమా ఇది. మోహన్ లాల్ క్యారెక్టర్ కానీ, మన ప్రభాస్ క్యారెక్టర్ కానీ, మోహన్ బాబు క్యారెక్టర్ కానీ, అక్షయ్ కుమార్ క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కరు చాలా హార్డ్ వర్క్ చేసి తీసిన సినిమా ఇది. ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఒక్కసారి సినిమా చూసారంటే వాళ్ళకు పూర్తిగా అర్థమైపోతుంది. ఏంటంటే మనం ఎన్నో సినిమాలు చూస్తున్నాం, ఆ సినిమాలు అనేది ఇప్పుడు వస్తూనే పోతున్నాయి. కానీ ఇది ఏంటంటే భక్తి సినిమా కాబట్టి ప్రతి ఒక్కరు ఒక 50 సంవత్సరాల తర్వాత, అప్పుడు కృష్ణంరాజు తీసిండు భక్త కన్నప్ప, తర్వాత మళ్ళీ ఇప్పుడు 50 ఏళ్ల తర్వాత మన మంచు విష్ణు భారీ బడ్జెట్తో తీస్తున్న సినిమా. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క యువత చూడవలసిన సినిమా. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూడాలి. ఎంతో మంది చూసి కూడా ఎంతో మందికి వాళ్ళకు కూడా ఈ భక్తి సినిమాలు చూస్తే వాళ్ళకు కూడా ఏందనే తెలుసు, మన చరిత్ర ఏందనే తెలుసు, మన భక్త కన్నప్ప చరిత్ర ఏందనే తెలుస్తుంది. ఆ చరిత్ర మనం తెలుసుకోవాలి, మన పిల్లలకు కూడా చూపెట్టాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలి. సినిమా ఎక్సలెంట్ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ప్రభాస్ అన్న క్యారెక్టర్ సినిమాకి హైలైట్. ఇక ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేశారు, ప్రతి ఒక్కరు హైలైట్గా నటించారు. సినిమా చాలా చాలా బాగుంది. ఇప్పుడు రాబోయే తరంకి ఇప్పుడు వచ్చిన ఈ కన్నప్ప బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. థ్యాంక్ యూ. దూరం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యువత జై ప్రభాస్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నేను రెబల్ రాము. సినిమా ప్రతి ఒక్క సన్నివేశం చాలా బాగుంది. ఇందులో మంచు విష్ణు కానీ కన్నప్ప క్యారెక్టర్ చేశాడు, అందులో చాలా బాగుంది మూవీ. మోహన్ లాల్ కానీ, మోహన్ బాబు గారు కానీ, అందరి శరత్ కుమారు, ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు అందరూ న్యాయం చేశారు. తమ పాత్రలకు ఆడియో రికార్డింగ్, గూస్ బంప్స్ కానీ చాలా. ప్రభాస్ అనే వచ్చాక మాత్రం చాలా లాస్ట్ ఎండింగ్లో 15 minutes చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నయ్య తన కుటుంబ సమేతంగా వచ్చి చూడదగిన సినిమా. అసలు ఈ జనరేషన్లో రావడం, ఇలాంటి మూవీ రావడం ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా. మనం అనుకుంటాం కానీ అప్పుడెప్పుడు కృష్ణంరాజు గారు తీసిన భక్త కన్నప్ప తర్వాత ఇప్పుడు ఈ కన్నప్ప మూవీని మళ్ళీ ప్రభాస్ అన్నయ్య ఎంచుకొని ఆ ప్రార్థనను మోహన్ బాబు గారు ఇచ్చారు. అన్నయ్య గారు చేసినందుకు కూడా ఎంతో ధన్యవాదములు. ఆ పాత్ర చేయడం ఈ రోజులలో ఈ సమాజంలో, ఈ జనరేషన్లో మాత్రం పిల్లలకు, వాళ్లకు అందరికీ చూడదగిన సినిమా ఇది. కంపల్సరీ చూడాల్సింది. ఎందుకంటే భక్తితో కూడిన మూవీ ఇది. ప్రభాస్ శివతత్వం అనేది ఏందనేది ఈ మూవీలో ఉంది. అందరు అనుకుంటారు రొమాన్స్ అది ఇది కాదు. ప్రతి ఒక్క శివతత్వం అనేది పబ్లిక్ తెలియజేయడానికి ఇప్పుడు ఈ తరంలో కూడా 2025లో కూడా ఇలాంటి మూవీ ఉన్నది అంటే మంచు మనోజ్ గారు రావాలి, ముందు రావాలని కూడా కోరుకుంటున్నాం. అలాగే మంచు విష్ణు కూడా చాలా, మోహన్ బాబు గారు, శరత్ కుమార్ గారు వీళ్ళందరూ చాలా బాగా చేశారు. ఆ పాత్రలకు చాలా ప్రతి ఒక్కరు న్యాయం చేశారు. ప్రతి ఒక్క సీన్ కళ్ళ కట్టినట్టు చూపించారు. ప్రభాస్ అన్నయ్య వచ్చినప్పుడు మాత్రం వెళ్ళిపోతుంది. అప్పుడు మాత్రం చాలా బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా అన్న మధ్యలో కన్నప్ప రివ్యూ చూసాము. చాలా బాగా వచ్చింది మూవీ. ప్రభాస్ క్యారెక్టర్ 15 నిమిషాలు కూడా హైలైట్ అయింది సినిమాకు. అందరూ యాక్టింగ్ బాగుంది. ప్రతి ఒక్కరు, మోహన్ లాల్ కానీ ప్రతి ఒక్క హీరోది బాగుంది. చాలా బాగుంది సినిమా కూడా. ఎక్సలెంట్ మూవీ. ప్రభాస్ 14 నిమిషాలు హైలైట్, సినిమాకి హైలైట్. లాస్ట్ ఎండింగ్ లో గ్రాఫిక్స్ కూడా అదిరిపోయాయి. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్.
వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.